వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రపంచంలో శాంతియుత సమాజం సోషలిస్ట్ దేశాల్లోనే మెరుగైన స్థాయిలో ఉందని అంతర్జాతీయ సూచీలు తెలియచేస్తున్నాయి. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి ఉన్న అనేక ప్రశ్నలలో ఒకటి అభివృద్ధి మందగిస్తుంది అనేది. అంటే అభివృద్ధి కేంద్రీకరణ జరిగి 4-5 కంపెనీల కబంధ హస్తాల్లో జాతి సంపద ఉండాలా, లేక అంత్యోదయం జరిగి చిట్ట చివరి నిరుపేదల వరకు ఫలాలు అందాలా? ఈ అంశం మానవ అభివృద్ధి, ఆకలి మరియు అవినీతి సూచీలలో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారీ దేశాలు ఎలా క్షీణించిపోతున్నాయో, అదే సమయంలో సోషలిస్టు దేశాలు ఎంత మెరుగైన శ్రేణులలో ఉన్నాయో తెలియచేస్తుంది. ఇది పెట్టుబడిదారీ దేశాల్లోని 90% ప్రజల సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితిని తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలో శ్రమైక జీవన సౌందర్యం గురించిన రోసెటో వాసుల ఆరోగ్యకరమైన జీవితం వెనుక అద్భుత రహస్యాన్ని ఈ పోడ్కాస్ట్ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న యూట్యూబ్ లింక్ ద్వారా తెలుసుకోండి. ప్రశ్నలెన్ని ఉన్నప్పటికీ ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. ప్రజలు తమ సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా ఇప్పటికే రుజువైంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని ఇటీవలి నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా 1-2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం మార్క్సిజం అంటే ఏమిటి. అధ్యాయం 21 కార్యాచరణకు మార్గదర్శి. 2వ భాగం. అయితే తమ వ్యతిరేక ప్రచారాన్ని పదే పదే సాగిస్తున్నప్పటికీ మొత్తం మీద చిన్న పెట్టుబడిదారులు, మధ్యతరగతి ప్రజలు తమకు విధేయతతో మెలిగేలా చూసుకోవడం జర్మనీ, ఇటలీలో సైతం ద్రవ్య పెట్టుబడి సంస్థలకు అంతకంతకు కష్టమైంది. వారు ధరించిన మేలి ముసుగును ఆర్థిక వాస్తవాలు తొలగించాయి. ఆ రకంగా మరోసారి నిస్పృహతోనే అయినప్పటికీ చివరి దశలో ప్రధాన శత్రువును ఓడించేందుకై చిన్న పెట్టుబడిదారులతోనూ మధ్య తరగతులతోనూ కార్మికవర్గం పొత్తు పెట్టుకొనేందుకు అవకాశమూ, ఆవశ్యకత సమకూడాయి. వలస ఉన్న దేశానికి సంబంధించి మార్క్సిస్టు విశ్లేషణ ఎలా ఉండాలో చూపేందుకు చైనా వృత్తాంతాన్ని తీసుకోవచ్చు. విదేశీ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా చైనాను ఏకం చేయాలన్న లక్ష్యంతో 1926లో కార్మికవర్గ ఉద్యమం, కొమింగ్లింగ్, చైనా జాతీయ భూస్వామ్య, పెట్టుబడిదారుల సంస్థ తో పొత్తు పెట్టుకొని కాంటన్ నుండి ఉత్తరానికి పురోగమించింది. 1927 వచ్చేసరికి చాంకైషేక్ నేతృత్వాన ఉన్న కొమింగ్ టాంగ్ ఈ మిత్రత్వాన్ని విడిచిపెట్టి విదేశీయులతో మిలాఖతై కార్మికవర్గ వ్యతిరేకిగా మారింది. దాదాపు 7 ఏళ్లపాటు రెడ్ ఏరియాలలోని కార్మిక, కర్షకులపై చాంకైషేక్ యుద్ధం చేశాడు. ఈ దశలో తన ఉనికి కోసం పోరాడటం తప్ప కార్మికవర్గానికి, విప్లవ రైతాంగానికి మరో మార్గం లేకపోయింది. అయితే చైనా మీద జపాన్ దాడి చేయగానే నూతన పరిస్థితి తలెత్తినట్లు మార్క్సిస్టు దృక్పథాన్ని అవగాహన చేసుకున్న కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలోని కార్మికవర్గము, రైతాంగము గ్రహించింది. ఇక ఇప్పుడు ప్రధాన శత్రువు చైనా భూస్వాములు, పెట్టుబడిదారులు కారు. అలాగే బ్రిటన్, అమెరికా, ఫ్రెంచ్ సామ్రాజ్యవాదుల బృందాలు కూడా కాదు. ప్రధాన శత్రువు అంటే కార్మికవర్గ పురోగమనానికి తక్షణ ప్రమాదంగా ఉన్నది జపాన్ దురాక్రమణదారు. ఈ ప్రధాన శత్రువుకు వ్యతిరేకంగా చైనాలోని అన్ని తరగతుల ప్రజలు సమైక్యమయ్యారు. ఈ విధానాన్ని అనుసరించడంతో జపాన్ వాళ్లకు ఊహించని పరిణామాలెదురయ్యాయి.
ఇలాంటి పరిస్థితిలో మార్క్సిస్ట్రేతర దృక్పథాన్ని అనుసరిస్తే చాంగ్ షేక్, కొమింగ్టాంగ్ పట్ల శత్రుత్వ వైఖరిని కొనసాగించవలసి వచ్చేది. ఎందుకంటే వాళ్లు మొత్తం మీద కార్మికవర్గ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించలేదు, వహించబోవటం లేదు. కాని వాళ్లు కార్మిక వర్గానికి చెందిన ఒక ప్రత్యేక ప్రయోజనానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ ప్రయోజనం వాళ్లకు కూడా సంబంధించినదే. జపాన్ దురాక్రమణదారు నుండి చైనా విముక్తి అనేదే ఈ ప్రయోజనం. కార్మికవర్గ ప్రయోజనాలు, ఇతర తరగతుల ప్రయోజనాలు ఒకటైన విషయంలో మినహా ఇతరమైన వాటిల్లో నిజమైన పొత్తు ఉండబోదని దీనివల్ల అవగతమైంది. అటు కార్మికులు గాని లేదా ఇటు పొత్తుదార్లు గాని తమ ప్రత్యేక ప్రయోజనాలను విడనాడటమో లేదా తమ అసలైన లక్ష్యాల కోసం పొత్తుదార్లను మోసగించడమో అన్న ప్రశ్న ఇక్కడ తలెత్తదు. ఫాసిస్టులు మాత్రమే అలా ఆలోచిస్తారు. వర్గ సంఘటనలోని సారాంశమేమిటంటే ఒక నిర్ణీత కాలంలో, ఒకానొక ప్రత్యేక పరిస్థితుల్లో పొత్తుదారుల ప్రయోజనాలు సారూప్యతను కలిగి ఉంటాయి. స్పెయిన్లో జరిగింది కూడా ఇదే. బడా భూస్వాములకు, బ్యాంకర్లకు, విదేశీ దురాక్రమణదారులకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రజలు, చిన్న పెట్టుబడిదారులు, జాతీయవాదులు ఐక్యమయ్యారు. మధ్య తరగతుల గురించి తరచుగా గందరగోళం ఏర్పడుతూ ఉంటుంది. అస్పష్టమైన సామాజిక స్థాయి కలిగిన జనుల విషయంలో ఈ పదాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. కాని మధ్యతరగతి ఒకానొక ఆర్థిక స్థాయి కలిగిన బృందంగా మార్క్సిజం భావిస్తుంది. తనకోసం అదనపు విలువను ఉత్పత్తి చేసే పనివాళ్లను పెట్టుకోవడం ద్వారా లేదా యజమానుల కోసం అదనపు విలువను ఉత్పత్తి చేయడం ద్వారా గాని ఈ వర్గం జీవించదు. ఈ తరగతిలో పెట్టుబడిదారులు ఉండరు, కార్మికులు ఉండరు. తమ స్వీయజీవనం కోసం పనిచేసుకునే స్వతంత్ర జనులు ఈ తరగతిలో ఉంటారు. తన కోసం తన భూమిలో కష్టపడే రైతు, మధ్యతరగతి కి చెందుతాడు. చాకిరి చేసుకునే బ్రిటన్ రైతు ఈ తరగతిలోకే వస్తాడు. ఒకరినో, ఇద్దరినో కూలికి పెట్టుకున్నంత మాత్రాన అతని పరిస్థితిలో ఎలాంటి మార్పురాదు. అతను పనిచేస్తాడు, తప్పకుండా పనిచేస్తాడు. ఎందుకంటే తాను పెట్టుకునే కొద్దిమంది కూలీల శ్రమపైనే అతను బ్రతకలేడు. చిన్న దుకాణదారుడు లేదా పట్టణంలోని అతి చిన్న కార్ఖానాదారుడు సైతం ఈ కోవలోకే వస్తాడు. వాళ్లు పెట్టుబడిదారులు కాదు, కార్మికులు కారు. మధ్యతరగతి కి చెందుతారు. వీరు ఒకవైపున పెట్టుబడిదారీ వర్గానికి, మరోవైపున కార్మిక వర్గానికి చేరువగా ఉంటారు. కాని గుత్త పెట్టుబడిదారుల ప్రయోజనాలతో వీరి ప్రయోజనాలు విభేదిస్తాయి. డాక్టర్లు, శిల్పులు, శాస్త్రవేత్తలు, సంగీత కోవిదులు, రచయితలు తదితరులతో కూడిన మధ్యతరగతి వర్గానికి కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది. వారు ఎంతమాత్రం పెట్టుబడిదారులు కారు. వారంతా స్వతంత్రులైన శ్రమజీవులు. వీరి ప్రయోజనాలు సైతం గుత్త పెట్టుబడిదారుల ప్రయోజనాలకు విభిన్నంగా ఉంటాయి. ఈ మధ్య తరగతుల వారి ఆర్థిక ప్రయోజనాలు చాలావరకు కార్మికవర్గ ప్రయోజనాలతోనే కలుస్తాయి. దుర్భర పరిస్థితులు ఏర్పడిన ప్రాంతాలలోని చిన్న దుకాణదారుడు ఈ విషయాన్ని చక్కగా గ్రహిస్తాడు. ఇతర వృత్తుల్లో ఉన్న వారు కూడా స్థిమితంగా ఉండరు. సామాజిక సేవలు ఆగిపోయినప్పుడు వాళ్లు కూడా పనులు పోగొట్టుకుంటారు. ఫాసిజాన్ని, యుద్ధోన్మాదాన్ని వ్యాప్తి చేయడానికి గుత్త పెట్టుబడిదారులు ప్రయత్నిస్తున్న దశలో ఈ మధ్య తరగతుల వారి రాజకీయ, మేధో దృక్పథం తలక్రిందులవుతుంది. తమ ప్రయోజనాలు, గుత్త పెట్టుబడిదారుల ప్రయోజనాల కన్నా కార్మికుల ప్రయోజనాలకే ఎక్కువ చేరువగా ఉంటాయని వారు సులభంగానే అర్థం చేసుకుంటారు. ప్రయోజనాల మధ్య ఉండే ఈ నిజమైన సారూప్యతే ప్రజా సంఘటన, పీపుల్స్ ఫ్రంట్ కు పునాదిగా ఉంటుంది. ప్రధాన శక్తులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఈ విషయానికి అంతకంతకు స్పష్టపడుతుంది. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ మారుతుందో, ఎప్పుడైతే కార్మికవర్గపు పొత్తుదారులు విభిన్నమైన మార్గంలో తమ జీవనాన్ని సాగిస్తారో అప్పుడు మాత్రమే ఈ మధ్య తరగతులు సోషలిస్టు సమాజానికి చైతన్యపూరితమైన మద్దతుదారులుగా మారుతాయనేది సుస్పష్టం. ఇంకొక సంగతిని కూడా గమనించవలసి ఉంది. ప్రధాన శత్రువుకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో కార్మికవర్గంతో పొత్తు పెట్టుకున్నవారు మొత్తం పరిస్థితి పట్ల జాగరూకులుగా ఉంటారు, క్లుప్తంగా చెప్పాలంటే మార్క్సిస్టులుగా మారతారు. వీరు ఏ వృత్తులకైతే చెందుతారో ఆయా వృత్తుల వారిలో పరివర్తన తేవడానికి ఈ మార్పు చాలా అవసరం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, కార్మికవర్గ నియంతృత్వాల పట్ల మార్క్సిస్టు వైఖరి, వర్గపోరాటం ఏ దశకు అభివృద్ధి చెందింది అన్న దానిపై ఆధారపడుతుంది. అంతేగాని ప్రభుత్వం యొక్క అరకొర, సూత్రాల పై ఆధారపడదు. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగానూ,
ప్రజాతంత్ర హక్కులను నికరంగా విస్తరింప చేయటానికి కార్మికవర్గం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కోసం పోరాడవలసిన ఆవశ్యకత గురించి మార్క్స్ నొక్కి చెప్పిన దానిని ఇంతకుముందే ప్రస్తావించుకున్నాము. అయితే ఇతర వ్యవస్థలవలెనే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కూడా శాశ్వతమైనది కాదు. చారిత్రకంగానూ ఆచరణరీత్యాను చూస్తే ఫ్యూడల్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారీ వర్గం యొక్క అవసరాల నిమిత్తం అన్ని దేశాలలోనూ ఇది ఉద్భవించింది. కొన్ని సందర్భాలలో, అన్ని సందర్భాలలో కాదు, కార్మికవర్గ పురోగమనానికి కూడా ఇది దోహదపడింది. ఉదాహరణకు డ్యూమా, రష్యన్ పార్లమెంట్ ను పిలవాలన్న డిమాండ్ను రష్యన్ మార్క్సిస్టులు మద్దతు ఇచ్చారు. అయితే చివరకు 1905 ఆకురాలు కాలంలో మొదట డ్యూమాను పిలువనున్నట్లు జారు చక్రవర్తి ప్రకటించినప్పుడు వారు బహిష్కరణకు నిర్ణయించారు. ఎందుకు ఇలా జరిగింది? ఆ సమయానికి విప్లవ తరంగం ఉవ్వెత్తున ఎగసిపడటమే ఎందుకు కారణం? డ్యూమాను ఆమోదించటం, ఎన్నికల ప్రచార నిర్వహణ, పార్లమెంటరీ పోరాటానికి తమను తాము కట్టివేసుకోవటం, ఇవన్నీ కూడా దేశంలో సాగుతున్న ప్రజా పోరాటాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాదు విప్లవోద్యమాన్ని అణచివేయటం జారు చక్రవర్తికి తేలిక అవుతుంది. కనుక అలాంటి పరిస్థితులలో పార్లమెంట్ అనేది కార్మికవర్గ పురోగమనానికి తోడ్పడకపోగా ఆటంకపరిచేదిగా తయారవుతుంది. విప్లవం ఓటమి పొందిన వెంటనే ఈ ఎత్తుగడ మారింది. ఉద్యమాన్ని నిలబెట్టి, తిరిగి దానిని పుంజుకొనేలా చేసేందుకై ఎన్నికల ప్రచారము, పార్లమెంట్ కారణంగా కార్మికవర్గానికి చట్టబద్ధమైన అవకాశాలు లభిస్తాయని భావించటంతో తరువాత వచ్చిన డ్యూమాలలో రష్యన్ మార్క్సిస్టులు పాల్గొన్నారు. మరలా ముందడుగు వేసేలా కార్మికవర్గాన్ని సన్నద్ధం చేసేందుకు వీటిని అత్యంత ప్రతిభావంతంగా వినియోగించుకొన్నారు. తిరిగి మరలా 1917 మార్చిలో జారు చక్రవర్తి పదవీచ్యుతుడైన అనంతరం డ్యూమాలోని పెట్టుబడిదారీ ప్రతినిధులతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పుడు రష్యన్ మార్క్సిస్టులు దానికి మద్దతు ఇవ్వలేదు. పైగా అన్ని అధికారాలు సోవియట్లకే ఉండాలని డిమాండ్ చేశారు. ఆ దశలో పార్లమెంటరీ యంత్రాంగం తిరిగి పురోగమనానికి ఆటంకంగా మాత్రమే ఉంటుంది. 1917 నవంబర్ విప్లవం ద్వారా అధికారాలన్నీ సోవియట్లకు వచ్చిన తరువాత వాటి ద్వారానే కార్మికవర్గం, సాధారణ ప్రజలకు ప్రజాస్వామాన్ని కల్పించి, బడా భూస్వాములపైన, పెట్టుబడిదారులపైన, వారి మద్దతుదారులపైన తన నియంతృత్వాన్ని ప్రయోగించింది. ఈ దేశంలో, ఈ సమయంలో కార్మికోద్యమం పురోగమించడానికి, అంటే మానవజాతి పురోగమనానికి, పార్లమెంటు ఉపయోగపడుతుందా లేక ఆ పురోగమనాన్ని అడ్డుకుంటుందా అన్న విషయాన్ని బట్టే ప్రతి దశలోనూ మార్క్సిస్టుల వైఖరి ఉంటుంది. ఉదాహరణకు 1918లో కైజర్ పదవీచ్యుతుడైనప్పుడు జర్మనీలో ఈ ప్రశ్న తల ఎత్తింది. పాత పాలకవర్గం తిరోగమన బాటను పట్టి కార్మికవర్గం పురోగమన పథంలో పయనిస్తున్న ఈ చారిత్రక దశలో సోవియట్లు మాత్రమే పోరాటాన్ని ముందుకు గొనిపోగలవని, రీచ్ స్టాగ్ను పునరుద్ధరించటమంటే పెట్టుబడిదారీ పాలనను పునరుద్ధరించి కార్మికవర్గ ఉద్యమాన్ని ఓటమిపాలు చేయటమే అవుతుందని మార్క్సిస్టులు భావించారు. అయితే దురదృష్టవశాత్తు కార్మికవర్గంపై మార్క్సిస్టుల ప్రభావం ప్రబలంగా లేదు. యుద్ధంలో కైజర్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన సోషల్ డెమోక్రాట్ల ప్రభావం బలంగా ఉంది. వీరు పార్లమెంటరీ ప్రజాస్వామాన్ని పవిత్రమైన ఆదర్శంగా భావించి మద్దతు పలికారు. సర్వకాల సర్వావస్థలలోనూ ఈ పవిత్రమైన ఆదర్శం ఆచరణీయమని చెప్పుకొచ్చారు. ఈ ఆదర్శాన్ని అమలు జరపడంలో వారు సఫలీకృతులయ్యారు. జర్మనీ కార్మికవర్గ నాయకుల తప్పుడు భావాల ఫలితంగా కార్మికవర్గం, ఒక్క జర్మనీలోనే కాదు, ఎంతో మూల్యాన్ని చెల్లించవలసి వచ్చిందని తదనంతర జర్మనీ చరిత్ర రుజువు చేసింది. యుద్ధానంతర దశలో ప్రతి దేశంలోనూ పాలకవర్గం బలహీనపడింది. సంస్థాగతంగా, కార్యాచరణరీత్యా కార్మికవర్గ ఉద్యమం బలోపేతమైంది. పార్లమెంట్ నిర్వహించే ప్రగతి నిరోధక పాత్రను, సామాజిక పురోగమనాన్ని మందగింపంచేసేందుకు, కార్మికులను అణచివేసేందుకు పాలకవర్గం వాటిని ఉపయోగించుకొంటున్న తీరును మార్కిస్టులు నొక్కి చెప్పారు. మార్కిస్టులు ఇలా చెప్పటానికి కారణం వారు ప్రజాస్వామ్య వ్యతిరేకులు అవటం కాదు. వారు పూర్తిస్థాయి ప్రజాస్వామ్యాన్ని కోరుకోవడమే ఎందుకు కారణం. పెట్టుబడిదారుల పాలనను కూలద్రోసి, సోవియట్లను, కార్మికవర్గ పాలనను నెలకొల్పి ఆరకంగా, ప్రజాస్వామ్య యుద్ధాన్ని గెలవాలని వారు వాంఛించారు. ఈ దశలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పాటించటమంటే ప్రగతి నిరోధక పెట్టుబడిదారులు నియంతృత్వాన్ని పాటించటం మినహా వేరుకాదు. అయితే ఫాసిజం పైచేయి సాధించిన సమయాలలో, ద్రవ్యపెట్టుబడి బృందాలు వచ్చి నియంతలుగా మారినప్పుడు,
పార్లమెంటరీ ప్రజాస్వామ్య రక్షణ అనేది కార్మిక వర్గానికి మార్గాన్ని సుగమం చేయడమే అవుతుంది. దాని సంస్థలను, అది సాధించుకొన్న హక్కులను పరిరక్షించడమే అవుతుంది. కనుకనే మార్కిస్టులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలపరిచారు. ఫాసిజానికి వ్యతిరేకంగా దానిని ఎల్లప్పుడూ బలపరుస్తూ వచ్చారు. అయితే కార్మికవర్గ పురోగమనం కోసం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని త్రోసిపుచ్చవలసిన తరుణం రావచ్చు. అప్పుడు అది ప్రజాతంత్ర సోవియట్లుగా రూపాంతరం చెంది సోషలిజాన్ని సాధించవచ్చు. యుద్ధం పట్ల కూడా మార్క్సిస్టుల వైఖరి పరిస్థితులపై ఆధారపడుతుంది. అన్ని కాలాలలోని అన్ని యుద్ధాలకు వర్తించే సార్వత్రిక సూత్రమేదీ లేదు. కార్మికవర్గ పురోగమనానికి ఈ యుద్ధం దోహదపడుతుందా, ఆటంకమవుతుందా అన్న దానిపై ఆధారపడి మార్క్సిస్టు వైఖరి ఉంటుంది. యుద్ధాన్ని గురించి మనం వేయవలసిన అంచనా ఈ విధంగా ఉండాలి. ఈ యుద్ధం మరిన్ని యుద్ధాలకు దారితీస్తుందా లేక యుద్ధాలకు జన్మనిచ్చే వ్యవస్థకు స్వస్తి పలుకుతుందా? ప్రస్తుత పాలకవర్గాన్ని కూలదోయటానికి కార్మికవర్గము దాని పొత్తుదారులు సాగించే పోరాటం, అంటే అంతర్యుద్ధం అనేది యుద్ధాలకు జన్మనిచ్చే వ్యవస్థను అంతమొందించటానికి తోడ్పడుతుందనేది సుస్పష్టం. కనుక ఈ అంతర్యుద్ధం న్యాయమైనది, అవసరమైనదీను. తన అధికారాన్ని నిలుపుకొనేందుకుగాను పాలకవర్గం బలప్రయోగానికి దిగుతుంది. కనుక ఇది అవసరమవుతుంది. పాలిత ప్రజలు సాగించే విముక్తి యుద్ధాలు కార్మికవర్గ పురోగమనానికి, పాలక వర్గాలను బలహీనపర్చటానికి వినియోగపడుతున్నాయన్నది కూడా సుస్పష్టమే. కనుక దీనిని కూడా న్యాయమైనది, అవసరమైనది అనే మార్కిస్టులు భావిస్తారు. విజిగీషతో సాగే సామ్రాజ్యవాద యుద్ధాల పట్ల అబిసీనియా లేదా అల్బేనియాను ఫాసిస్టు ఇటలీ జయించటం వంటివి కూడా మార్కిస్టుల వైఖరి తేటతెల్లంగానే ఉంటుంది. కార్మికవర్గ పురోగమనాన్ని అరికట్టి, పాలకవర్గాలను బలోపేతం చేస్తాయి. కనుక ఈ యుద్ధాలు అన్యాయమైనవి. సామ్రాజ్యవాద దేశంలో కార్మికవర్గం సంఘటితపడగలిగి, కార్యాచరణను చేపట్టగలిగితే అది తీసుకోవలసిన వైఖరి ఒక్కటే: పరాజయాన్ని ఖాయం చేయడం. సాధ్యమయ్యే పక్షంలో పాలకవర్గాన్ని కూలదోసి అధికారాన్ని చేపట్టడానికి యుద్ధ పరిస్థితిని వినియోగించుకోవటం. రెండు సామ్రాజ్యవాద దేశాల మధ్య విజిగీషతో జరిగే సామ్రాజ్యవాద యుద్ధాల విషయంలో కూడా ఈ వైఖరినే చేపట్టవలసి ఉంటుంది. ఈ రకమైన యుద్ధాలలో పాలకవర్గాన్ని కార్మికవర్గం బలపరచటమంటే తనకు తాను సంకెళ్లు వేసుకోవటమే అవుతుంది. ఉభయదేశాల పరాజయమే కార్మికవర్గ లక్ష్యం కావాలి. సాధ్యపడితే పాలకవర్గాన్ని కూలదోసి అధికారాన్ని చేపట్టడానికి యుద్ధ పరిస్థితిని వినియోగించుకోవాలి. గమనించదగిన మరో విషయానికి కూడా ఉన్నది. సామ్రాజ్యవాద దేశం జొరబడిన ప్రతి యుద్ధమూ విధిగా దురాక్రమణ యుద్ధమే కానవసరం లేదు. ప్రత్యేకించి ప్రస్తుత చారిత్రక దశలో ఫాసిస్టురాజ్యాల నుండి దురాక్రమణ యుద్ధాల తక్షణ ప్రమాదం ఉన్నప్పుడు కార్మికవర్గం అలక్ష్యంగా ఉండలేదు. ఫాసిజం జయించనున్నది ప్రజాస్వామ్య దేశాన్నా కాదా అన్న మీమాంస అవసరం లేదు. ఉదాహరణకు, జెకోస్లవేకియాను జర్మనీకి అప్పచెప్పటంలో చాంబర్లేన్ సఫలం కాలేదనుకోండి, జెకోస్లవేకియా ప్రతిఘటన చూపిందనుకోండి, సహాయం చేస్తానన్న వాగ్దానం మేరకు ఫ్రాన్స్ నిలబడిందనుకోండి, అయినప్పటికీ జెకోస్లవేకియాపై జర్మనీ దాడి చేసిందనుకోండి, అలా జరిగే వీలు లేనప్పటికీ అప్పుడు జెకోస్లవేకియా, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్లు చేసే యుద్ధంలో అన్యాయం ఉండదు. ఇలాంటి యుద్ధంలో జెకోస్లవేకియా, ఫ్రాన్స్ల కార్మికవర్గం తమ మాతృ దేశాల ఓటమిని లక్ష్యంగా పెట్టుకోకుండా ఫాసిస్టు దురాక్రమణదారుని ఓడించటం, హిట్లర్ను ఓడించటం లక్ష్యంగా పెట్టుకోవాలి. అప్పుడు జర్మనీ కార్మికవర్గమూ, ప్రతి దేశంలోని కార్మికవర్గమూ, ప్రతి దేశంలోని కార్మికవర్గమూ పురోగమిస్తుంది. సహజంగానే ఫాసిస్టు దురాక్రమణకు వ్యతిరేకంగా పెట్టుబడిదారీ ప్రజాస్వామ్యదేశం తలపడిన సందర్భంలో కార్మికవర్గం, ఫ్రెంచ్ పాలకవర్గ విధానాలకు, పద్ధతులకు మౌనంగా అంగీకారం తెలిపింది. ప్రజలకు నిజమైన ప్రాతినిధ్యాన్ని వహించే ప్రభుత్వమే యుద్ధాన్ని నిర్వహించేలా కార్మికవర్గం చూడవలసి ఉంది. అది మాత్రమే ఫాసిజాన్ని ఓడించాలన్న కృతనిశ్చయంతో పనిచేయగలదు. యుద్ధానికి మద్దతును అందిస్తూనే అదే సమయంలో యుద్ధ పరిస్థితిని అవకాశంగా తీసుకొని పాలకవర్గం తన స్థానాన్ని పటిష్టపరుచుకోవటానికి లేదా ఓటమిని తప్పుకొనేందుకు ఫాసిస్టు శత్రువుతో చేతులు కలపడానికి చేసే ప్రయత్నాలనన్నింటినీ కార్మికవర్గం ప్రతిఘటించవలసి ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా యుద్ధంలో విజయాన్ని సాధించటానికి, ఫాసిజాన్ని మట్టికరిపించటానికి కార్మికవర్గం ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ విజయం ఫాసిస్టు అణచివేత శకానికి స్వస్తి చెప్పి ప్రతిదేశమూ త్వరితగతిన పురోగమించటానికి మార్గాన్ని వేస్తుంది.
మిత్రులను సంపాదించుకోవటంలోనూ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విషయంలోనూ, యుద్ధాల విషయంలోనూ సరైన వైఖరిని తీసుకొనేందుకుగాను వాస్తవ పరిస్థితిని, వర్గశక్తుల సంబంధాలను విశ్లేషించాలని మార్క్సిజం నొక్కి చెపుతున్న విషయాన్ని మనం చూశాము. జాగరూకతతో కూడిన విశ్లేషణ తప్ప అన్నిటికీ వర్తించే పిడివాద సూత్రమేదీ లేదు. విధానాన్ని నిర్ణయించుకోవటంలో గుర్తుంచుకోవలసిన సాధారణ సూత్రమొక్కటే, అదేమిటంటే ఈ ప్రత్యేక దశలో, ఈ ప్రత్యేక పరిస్థితులలో ఈ విధానం కార్మికవర్గ పురోగమనానికి ఉపకరిస్తుందా లేక ఆటంకమవుతుందా? ప్రాకృతిక వాస్తవాలన్నిటిపట్ల ఏదొక్కటే ఆవశ్యకమైన, శాస్త్రీయ వైఖరి మానవుడు ప్రకృతిలో భాగమవటాన్ని ఎవరైతే ఆమోదించరో, మానవుడు ఒక రకంగా ప్రకృతికి అతీతంగా ఉంటూ, జీవిత సత్యాలకు మించిన ఉన్నత విలువలు కలిగిన శాశ్వత నైతిక ధర్మాలకు కట్టుబడి ఉన్నాడని ఎవరైతే విశ్వసిస్తారో అటువంటి వారికి కార్యాచరణ సమస్యలకు సంబంధించిన మార్క్సిస్టు దృక్పథం అర్థం కావటం కష్టం. చుట్టూ ఉన్న వాస్తవాలతో నిమిత్తం లేకుండా కాల్పనికతపై ఆధారపడి బాహ్య ప్రకృతి నియమాలు పనిచేయవు. ఉష్ణము, ఒత్తిడి, ఇతర వస్తువుల ప్రభావము ఇవన్నీ ఈ నియమాలను నిర్ధారిస్తాయి. మానవ సమాజం విషయానికి వస్తే, అది అపారమైన సంక్లిష్టతతోనూ, అతి విస్తృతమైన మానసిక, శారీరక సంబంధాలతోనూ కూడి ఉన్నది. కనుక సర్వావస్థలకు అన్వయించే సార్వత్రిక నియమాలు ఉంటాయని భావించటం అశాస్త్రీయమే అవుతుంది. ఈ అశాస్త్రీయమైన వైఖరిని, సార్వత్రిక నియమాలుంటాయనే ఆలోచన నుండి పుట్టుకొచ్చిన ఈ వైఖరిని మానవ సమాజానికి అన్వయించిన చోటల్లా వినాశనమే సంభవించింది. మార్క్సిజం మానవులను పిడివాదం నుంచి విముక్తి చేసింది. వారు వేటినైతే శాశ్వత విలువలు కలిగి ఉన్నవనుకొన్నారో నిజానికి అవి ఒక కాలంలోని ఒక స్థలంలోని వర్గ ప్రయోజనాల ప్రతిబింబం మాత్రమే. ఈ పిడివాదం నుండి వారిని విముక్తి చేయటం ద్వారా మొత్తం మానవ సమాజం పురోగమించే బాటను మార్క్సిజం చూపుతుంది. మానవుల స్వీయ కార్యాచరణకు మార్గదర్శక సూత్రాలను అందచేస్తుంది. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.